Welcome back to TAD Study Point. In this video, we will discuss Maharashtra state. Earlier video, we already part 1లో మహారాష్ట్ర స్టేట్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్, ఇంపార్టెంట్ రివర్స్ అండ్ డ్యామ్స్, రివర్ సైడ్ సిటీస్, ఫేమస్ లేక్స్, హైయెస్ట్ పీక్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ, టెంపుల్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ, ఇలా కొంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ బిఫోర్ వీడియోలో చూసాం. నెక్స్ట్ ఇది పార్ట్ 2లో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సోలార్ పార్క్స్ అండి. ఇది టాటా పవర్. టాటా పవర్ వచ్చేసరికి ఇది మహారాష్ట్రలోని ముల్షి అనే ప్లేస్లో ఉందండి. నెక్స్ట్ టాటా పవర్ ఇది వచ్చేసరికి మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ అనే ప్లేస్లో ఉంది. నెక్స్ట్ సిట్రా అండ్ సెస్పెట్ పవర్ ప్లాంట్ ఇది వచ్చేసరికి మహారాష్ట్రలోని కటోల్ అనే ప్లేస్లో ఉందండి. నెక్స్ట్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్ చూస్తాం. లావణి, నకాట, కోలి, లెజెం, గఫా, దహికల, దశావతార్, బహుదా, తమాషా, మౌని, పోవరా, గౌరీచ ఇవన్నీ వచ్చేసరికి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎయిర్పోర్ట్స్ అండి. ఎయిర్పోర్ట్స్ వచ్చేసరికి మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది వచ్చేసరికి ముంబైలో ఉంది. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై. నెక్స్ట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది వచ్చేసరికి నాగ్పూర్లో ఉందండి. నెక్స్ట్ పోర్ట్స్ అండి. ఇంపార్టెంట్ పోర్ట్స్ ఇన్ మహారాష్ట్ర స్టేట్. నవశివ పోర్ట్ అండి. నెక్స్ట్ ముంబై పోర్ట్, ఓల్డెస్ట్ మోడర్న్ పోర్ట్స్ ఆఫ్ ఇండియా. ముంబై పోర్ట్ని ఓల్డెస్ట్ మోడర్న్ పోర్ట్స్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ స్టేడియమ్స్ ఇన్ మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్టేడియమ్స్ చూద్దాం. వాంకాడే స్టేడియం అండి, ఇది క్రికెట్ స్టేడియం. నెక్స్ట్ జింకానా గ్రౌండ్ అండి, ఇది కూడా క్రికెట్ యొక్క సంబంధించిన గ్రౌండ్ అండి. నెక్స్ట్ సుభద్రా రాయ్ సహారా స్టేడియం, ఇది పూణేలో ఉంది. ఇది కూడా క్రికెట్ స్టేడియం అండి. డాక్టర్ డివై పాటిల్ స్టేడియం, ఇది నేవీ ముంబైలో ఉంది. ఇది ఫుట్బాల్ అండ్ క్రికెట్ యొక్క స్టేడియం అండి. న్యూ వకా స్టేడియం అండి, ఇది నాగ్పూర్లో ఉంది. ఇది వచ్చేసరికి క్రికెట్ స్టేడియం. నెక్స్ట్ నెహ్రూ స్టేడియం అండి, ఇది పూణేలో ఉంది. ఇది క్రికెట్ స్టేడియం అండి. నెక్స్ట్ వకా గ్రౌండ్ వచ్చేసరికి నాగ్పూర్లో ఉంది. ఇది వచ్చేసరికి క్రికెట్ యొక్క గ్రౌండ్ అండి. నెక్స్ట్ బబ్రౌన్ స్టేడియం అండి, ఇది వచ్చేసరికి ముంబైలో ఉంది. ఇది క్రికెట్ స్టేడియం అండి. నెక్స్ట్ గురు గోవింద్ సింగ్ స్టేడియం అండి, ఇది నాందేడ్లో ఉంది. ఇది క్రికెట్ స్టేడియం అండి. నెక్స్ట్ మహీంద్రా స్టేడియం వచ్చేసరికి ముంబైలో ఉంది. ఇది హాకీ స్టేడియం అండి. నెక్స్ట్ దాదాజీ కొనదేవ్ స్టేడియం, ఇది థానేలో ఉంది. ఇది ఫుట్బాల్ యొక్క స్టేడియం అండి. నెక్స్ట్ వన్ ఫేమస్ స్టేడియమ్స్ ఇన్ ఇండియా అరౌండ్ వరల్డ్ వైడ్ అండి. ఇది వరల్డ్ వైడ్ ఉన్నటువంటి స్టేడియమ్స్ అండి. నేషనల్ స్టేడియం, ఇది హాకీ అండ్ అదర్స్ ఇంకా వేరే ఆడతారండి. ఇది ముంబైలో ఉంది. నెక్స్ట్ వాంకాడే స్టేడియం, ఇది క్రికెట్ అండి, ఇది కూడా ముంబైలో ఉంది. నెక్స్ట్ బబ్రౌన్ స్టేడియం, ఇది క్రికెట్ స్టేడియం అండి. నెక్స్ట్ వన్ మహారాష్ట్ర స్టేట్లో ఉన్నటువంటి వాటర్ ఫాల్ చూద్దామండి. నెక్స్ట్ తోసేగర్ వాటర్ ఫాల్, ఇది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ మహారాష్ట్ర. ఇది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ అండి, తోసేర్ అనేది. నెక్స్ట్ వన్ బంబబ్లీ వజ్రాయి వాటర్ ఫాల్ అండి. వజ్రాయి వాటర్ ఫాల్, ఇది హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ మహారాష్ట్ర అండి. నెక్స్ట్ వన్ నానేగఢ్ వాటర్ ఫాల్, ఇది రివర్స్ వాటర్ ఫాల్ ఇన్ మహారాష్ట్ర అండి. నానేగఢ్ వాటర్ ఫాల్ అనేది ఇది రివర్స్ వాటర్ ఫాల్ ఇన్ మహారాష్ట్ర అండి. నెక్స్ట్ వన్ 2011 సెన్సెస్ లిటరసీ రేట్ వచ్చేసరికి 82.34% అండి. 2011 సెన్సెస్ లిటరసీ రేట్ వచ్చేసరికి 82.34%. నెక్స్ట్ వన్ సెక్స్ రేషియో ఇన్ మహారాష్ట్ర 929 ఫీమేల్ పర్ 1000 మేల్ అండి. టోటల్ జిఐ ట్యాక్స్ ఇన్ మహారాష్ట్ర 34 అండి. నెక్స్ట్ వన్ హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ 2011 సెన్సెస్ వచ్చేసరికి మహారాష్ట్ర స్టేట్ అనేది హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ సిటీగా ఉందండి. నెక్స్ట్ వన్ హైయెస్ట్ పాపులేషన్ డిస్టిక్ వచ్చేసరికి థానే, ఇది కూడా ముంబైలో ఉంది. హైయెస్ట్ పాపులేషన్ డిస్టిక్ థానే, ఇది వచ్చేసరికి మహారాష్ట్ర స్టేట్లో ఉందండి. నెక్స్ట్ మహారాష్ట్ర స్టేట్ బార్డర్స్ వచ్చేసరికి
ఇది ఏ స్టేట్స్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది అంటే గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, గోవా, యూనియన్ టెరిటరీస్ వచ్చరికి దాద్రా నగర్ హవేలీ. యూనియన్ టెరిటరీ దాద్రా నగర్ హవేలీ. నెక్స్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చరికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. హెడ్ క్వార్టర్స్ ఇన్ మహారాష్ట్ర. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ముంబైలో ఉందండి. దీనికి హెడ్ క్వార్టర్. దీనికి గవర్నర్ వచ్చేసరికి శక్తికాంత్ దాస్ అండి. నెక్స్ట్ వన్ ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ కూడా ముంబైలో ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీనా బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటి హెడ్ క్వార్టర్స్ అన్నీ ముంబైలో ఉందండి. నెక్స్ట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్, ఇండస్ఇంద్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఇవన్నీ మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై హెడ్ క్వార్టర్స్ ఉన్నాయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మహారాష్ట్ర స్టేట్ అండి. పార్ట్ 1 వీడియో కనుక ఎవరైనా చూడకపోతే లాస్ట్లో కార్డ్స్లో కానీ ప్లేలిస్ట్లో కానీ ఉంటుందండి. నెక్స్ట్ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.